ముగిసిన ప్రచార పర్వం, పోలింగ్కి కౌంట్ డౌన్. వాటికంటే ఓటు అనేటువంటిది వజ్రాయుధం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎన్నికలు వస్తే ప్రతి ఒక్కరూ కూడా దాదాపు 80% పబ్లిక్ ఓటు హక్కుని వినియోగించుకోవటంలో శ్రద్ధ చూపిస్తారు, కానీ బాధ్యతతో వ్యవహరిస్తారు వారు. ఒక 20% ఆఫ్ పబ్లిక్ ఓటు వినియోగించుకోవటం విషయంలో మనకెందుకులే, మనం వేస్తే గెలుస్తారా, మనం వేస్తే ఓడిపోతారా, లేక మనం ఓటు వేయటం వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏంటి అనే భావనతో ఒక 20% ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా విన్నపము, రిక్వెస్టు ఏంటి అంటే, అభ్యర్థన ఏంటి అని అంటే, మీకు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పండగ ఎన్నికలు, ఆ ఎన్నికలలో మనకున్నటువంటి హక్కు ఓటు హక్కు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి మనకుండేటువంటి ఒకే ఒక్క ఆయుధం ఆ ఓటు అనేటువంటి ఆయుధం. ఆ ఓటుని తప్పనిసరిగా మీరు వినియోగించుకునేందుకు ప్రయత్నం చేయండి. మరీ బ్రతిమలాడి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మనందరం ప్రతి ఒక్కరం చెయ్యి కలిపి ఓటు హక్కుని వినియోగించుకుందాం. ఉదయాన్నే 7 గంటల దగ్గర నుంచి 10 గంటల లోపు, అంటే ఉదయాన్నే వెళ్ళి కనుక ఓటు వేయగలిగితే ఎండ ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక 15 నిమిషాలు కనుక ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆ రోజు పోయి ఓటు హక్కు వినియోగించేస్తే ఇక 5 సంవత్సరాలు మనకు ప్రశ్నించేటువంటి హక్కు వస్తుంది, మనకి నిలదీసేటువంటి హక్కు వస్తుంది, మంచి చెడల గురించి చర్చించేటువంటి హక్కు వస్తుంది, ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు చెప్పేటువంటి ఒక బాధ్యత పెరుగుతుంది. ఈ బాధ్యత మనల్ని చూసి మన పిల్లలు లేక మనతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి వ్యక్తులు కూడా అటువంటి బాధ్యతతో ఓటు హక్కును వినియోగించుకోవటానికి ముందుకు వస్తారు. మరొకసారి అందరినీ కూడా పేరున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మహాన్యూస్ ద్వారా వేడుకుంటూ ఉన్నాం. ఇక రాజుగారు, ఈరోజు ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం 6 గంటలకి గప్చిప్ సైలెంట్ అయిపోయింది. 6 గంటలతో అయిపోయింది. అందుకని మనం కూడా ఎన్నికల నిబంధన ప్రకారంగా ఒక పార్టీ గురించి లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి గెలుపు ఓటముల గురించి మనము చెప్పేటువంటి హక్కు లేదు. మనం అటువంటిది చెప్పకూడదు నిబంధనల ప్రకారంగా. అందుకని ఏ పార్టీకి సంబంధించిన అంశాల గురించి, ఆ పార్టీ యొక్క గెలుపు ఓటముల గురించి, ఆ పార్టీలో ఉన్నటువంటి అంశాల గురించి మేము ఈ 2 రోజులు చెప్పేదానికి దూరంగా ఉంటాము. కానీ మనకి ఈ 2 రోజులు ఏదైతే ఈ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అంశాలను మాత్రం తెలియజేసేటువంటి బాధ్యత ప్రజానీకానికి మనకి ఆ అవకాశాన్ని కల్పించున్నారు. కావున ఈరోజు ఎన్నికల పర్వం ముగిసింది. దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 2 జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఇప్పటికీ 2 రాష్ట్రాల్లో అటు ఢిల్లీ నుంచి నరేంద్ర మోదీ ప్రధాని గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, అలాగే ఇతర కేంద్ర మంత్రులు కావచ్చు 2 రాష్ట్రాల్లో పర్యటించారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు పర్యటించారు. అనుకోకుండా ఇది మనది 2వ విడత జరగాల్సినటువంటి ఎన్నిక. 1వ విడత కానీ 2వ విడత కానీ ఇది 4వ విడతకి పోస్ట్పోన్ అయింది. 4వ విడతలో ఎన్నికలు పెట్టడంతో అనుకోకుండా ఎక్కువ సమయం, దాదాపు 45 రోజుల పాటు సమయము రావటంతో ఎక్కువ ప్రచారాన్ని, ఎక్కువ ఆర్భాటాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి పార్టీ శ్రేణులకి ఏర్పడింది. అదేవిధంగా ఈ 45 రోజుల పాటు వాళ్ళు ప్రచార కార్యక్రమాన్ని హోరెంతిచ్చి ఉండేటువంటి ఆ టెంపోని కంటిన్యూ చేయటం కోసం, ఆ టెంపోని నిలబెట్టడం కోసం జరిగినటువంటి ప్రయత్నంలో
చాలా వ్యయ ప్రయాసలకి లోనవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి డబ్బు అదనంగా ఖర్చు అయినటువంటి పరిస్థితి. ఒక్కొక్క అభ్యర్థికి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఖర్చు అయినటువంటి పరిస్థితి చాలా దగ్గర ఉంది. ఏది ఈ 40 రోజుల పాటు ఈ ప్రయాణాన్ని, ఈ ప్రచార పర్వాన్ని కొనసాగించడం కోసం 5 నుంచి 10 కోట్లు ఖర్చు అయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎండల తాకిడికి కాస్త అందరూ కూడా ఎంతో కొంత స్ట్రెయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిది నేను చూశాను. నేను వెళ్తే అక్కడ వారు ఆ ప్రచారం దగ్గర నుంచి నడిచి వస్తూ ఉంటే ఆయన కాలు తొక్కేశారు. ఎవరు ఆ కాలు తొక్కేస్తే అది ఆల్రెడీ దెబ్బ దగ్గర ఉంది. ఆ గోరు అది ఇంకా బాగా ఇదైపోయినట్లుంది. విపరీతంగా బ్లడ్ కారుతానే ఉంది. అక్కడి నుంచి ఆయన నడుచుకుంటూ ఆ బ్లడ్ కారుకుంటానే పైకి వెళ్ళి అదంతా డ్రెస్సింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అంత గాయమైన నడవాల్సిన పరిస్థితి, అంత గాయమైనా నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి. మరి ప్రజలు మరి ఆ అభిమానంతో పాపం వాళ్ళు ఎక్కువ తొక్కాలని తొక్కరు, అభిమానంతో ప్రేమతో తొక్కుతారు. ఏం చేయాలి మరి? పాపం ఆయన అట్లాగే తొక్కించుకొని ఆ బ్లడ్ గారుతూ ఉంటే అలాగే వెళ్ళిపోయి డ్రెస్సింగ్ చేయించుకొని మరలా కిందకి రావాల్సిన పరిస్థితి, మళ్ళీ ప్రచారానికి వెళ్ళాల్సింది. అంటే దెబ్బ తగిలినా, అనారోగ్యంగా ఉన్నా రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఒక దెబ్బ తగలటం కానీ, ఒక రెస్ట్ అనేటువంటి పదం కానీ, అనారోగ్యం అనేటువంటి పదం కానీ, ఈ 3 పదాలని చంద్రబాబు నాయుడు గారి డిక్షనరీలో చూడటం అనేటువంటిది లేదు. అది ఆయనకు ఇచ్చినటువంటి, భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టంగా భావించాల్సి ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడప్పుడు కొద్దిగా స్ట్రైన్ అయినట్టుగా కాస్త హెల్త్ బాగాలేదని అది చెప్తుంటారు. కానీ బట్ చంద్రబాబు నాయుడు గారిది మాత్రం ఆ మిషన్ని తయారు చేయడంలో ఎక్కడ ఎటువంటిది లేకుండా తయారు చేసి ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో మరి పరిగెడతానే ఉన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళ ఏజ్ గ్రూప్తో పాటు ఆయన కూడా 20 సంవత్సరాలు వాళ్ళకంటే సీనియర్ కదా, అయినా పరిగెడతానే ఉన్నారు కదా, ఎక్కడ ఆగలేదు కదా. మరి ఆ వయసులో భారతదేశంలో ఎక్కువ పరిగెడుతున్న లీడర్లో ఆయన కూడా ఉన్నారు కదా. మరి ఆ పోరాటాన్ని, ఆ వేగాన్ని ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. మరి ఎన్నికల ప్రచారంలో అలాగే దాదాపు ఆయన ఒక 87 సభలని, 87, 23, 90 సభలని ఆయన నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 40 సభలని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు 50 సభల వరకు క్రాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి అది అంత ప్రయాణం అంత చేయాలి, అంత సభలకు అటెండ్ అవ్వాలి, అంతసేపు మాట్లాడాలి అని అంటే అది సామాన్య విషయం కాదు. మధ్యాహ్నం కూడా 1 గంట ప్రాంతంలో 46 డిగ్రీలు ఉన్నప్పుడు ఆ ఎండలో నుంచొని వారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆ షర్ట్ అంతా తడిసి ముద్దయ్యి, వర్షంలో తడిసినట్టు ముద్ద ఎట్లయిద్దో అట్లా తడిసినటువంటి దీన్ని మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారిది అట్లాంటిదే చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కొంచెం ఎందుకో నలగనీయుడు బట్టలని, వీళ్ళంత వరకు కాస్త మీలాగా కాస్త ఎక్కడ నలగనీయకుండా జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారనుకుంటా. సరే ఏదన్నా కానీ సరే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది. సరే ఓవరాల్గా సరే ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. షర్మిల గారు పొదునైనటువంటి వ్యాఖ్యలతో ఏమంటాం వాటిని, అది తిప్పడం, అదేదో మెలి తిప్పడం అంటారా? అసలు అంటే మనము చిన్నప్పుడు ఉపాధ్యాయులు మనం లెక్కలు సరిగ్గా చేయకపోతే చెప్పకపోతే ఊరకు పెట్టుకుని తిప్పుతుంటారు, తొడిపాసం తిప్పుతుంటారు. తిప్పుతున్నప్పుడు మనం అరవలేము, అరిస్తే ఇంకొంచెం గట్టి తిప్పుతారు. ఇట్లా ఊరక 2 కాళ్ళ మీద ఇట్లా లెగవటం తప్పితే ఏముండదు. అంటే ఆ నొప్పి తట్టుకోలేక అట్లా లెగుస్తుంటాం అనమాట. మళ్ళీ కాసేపు ఇట్లా ఉండిద్ది. అలాగే ఆమె అట్లా పొదునైనటువంటి వ్యాఖ్యలతో ఆమె తనదైనటువంటి శైలిలో వారు అధికార పక్షం మీద వారు ఆ స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితిని అక్కడ చూసాం. సరే అక్కడ 2 పార్టీలు, ఆవిడకి మద్దతుగా విజయమ్మ గారు కూడా వారిది అదొక సెన్సేషన్. అంటే కుటుంబ కథా చిత్రంలో విజయలక్ష్మి గారు వైఎస్ షర్మిల పక్కన నిలబడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి మద్దతుని తల్లి
తెలియచేయలేదు. తల్లి కూతురు వైపు ఉన్నారు, తల్లి కొడుకు వైపు లేరు. మరి తల్లి కూతురు వైపు ఉండి రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, రాజశేఖర రెడ్డి గారి శ్రేణులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కుమార్తెకి మద్దతు ఇవ్వండి. అంటే ఇక్కడ నేను కొన్ని పదాలు వాడకూడదు కాబట్టి ఆ వాడకుండా వాటికి సంబంధించినంత వరకు మాత్రమే తెలియజేస్తాను. ప్రజలకి వారికి అర్థమయ్యే రీతిలో ప్రజలు వారికి మనకంటే ఎక్కువ తెలుసు, ఈ విషయంలో వారికి మనకంటే ఎక్కువ తెలుసు కాబట్టి సరే మనం కొంత పరిధిలో చెబుదాము. వారికి తెలిసిన దాన్ని వారు ఎలా అన్వయించుకుంటే అలా దాన్ని మనం చేయగలిగాం. ఇక్కడ కుమార్తె వైపు ఉన్నారంటే కుమారుడు వైపు లేరు. రాజశేఖర రెడ్డి అభిమానులందరికీ కుమార్తె వైపు సపోర్ట్ చేయమని చెప్పారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయొద్దని చెప్పారు. ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించండి, నా బిడ్డ మీ బిడ్డని అని అంటున్నారు. మీ బిడ్డని ఆశీర్వదించండి అంటే ఎవరు ఆశీర్వదించాలి? ఫస్ట్ తల్లి. ముందు నాకు అంటే మనకు తెలిసినటువంటి మనం చూసేటువంటి సమాజంలో మనము పెళ్ళిళ్ళకి వెళతామండి. అందరూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళకి వెళతాం. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ముందు కార్యక్రమం పెళ్ళి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు లేకపోతే ఇతర మంగళసూత్రం అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? ముందు తల్లిదండ్రుల చేత అక్షంతలు వేయిస్తారు, తర్వాత బంధువుల చేత అత్యంత దగ్గరగా ఉన్నటువంటి బంధువుల చేత వేపిస్తారు, తర్వాత స్నేహితులు ఇతర కుటుంబ సభ్యులు అందరిని పిలిపి చేయిస్తుంటారు. అంటే ఉద్దేశం ఏంటి? ముందు ఇంట్లో కుటుంబ సభ్యులు, మరి కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ విజయలక్ష్మి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించలేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ యుద్ధంలో తల్లి ఆయన ఏమన్నా నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డనని చెప్తున్నారు, నేను మీ బిడ్డని నన్ను ఆశీర్వదించండి, నాకు మరొకసారి అవకాశం కల్పించడం వారు అడుగుతున్నారు. కానీ ఇక్కడ వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న ఇద్దరి మధ్య గొడవలో విజయలక్ష్మి గారు కూతురుని ఆశీర్వదించారు కానీ కుమారుడిని ఆశీర్వదించలేదు. అంటే ఏంటి? ఇప్పుడు మనము మండపం మీదకి వెళ్ళినప్పుడు ఇద్దరికి అక్షంతలు వేస్తామా, లేకపోతే ఒకరికి వేసి నాకు రెండో వాళ్ళకి నేను వస్తామా? వేస్తాం, అంతే కదా. మరి ఇక్కడ చూస్తే సరే అదంటే ఇక్కడేంటి? తనకి కూతురు అంటే ఇష్టం, కూతురు అంటే ఇష్టం అంటే కొడుకు అంటే ఇష్టం లేదని మీ ఉద్దేశం? మరి బ్లెస్సింగ్స్ ఇటు ఉన్నాయంటే మీరు అనేది అంతే కదా. ఇష్టం ఉంటుందండి ఇక్కడ రాజకీయ పరంగా కాదు అంటే మరి చెప్పాలి కదా, ఇంకో వీడియో రిలీజ్ చేయాలి కదా. మీరు చెప్పింది కరెక్టే. నేనేమంటానంటే కూతురుకు చెప్పినప్పుడు కుమారుడికి కూడా చెప్పాలి కదా. కూతురుకు చెప్పి ఆపేశారు, కుమారుడికి చెప్పలేదంటే ఏంటి? చెప్పలేదంటే ఇంకా అర్థం. కూతురింటికి వెళ్తున్నారండి, కుమారుడింటికి వెళ్ళట్లేదు ఏంటి? కుమారుడేమో ఆశీర్వదించమని ప్రజలందరూ నన్ను ఆశీర్వదించండి, నా మంచిని చూసి ఆశీర్వదించండి, నన్ను ఇది చేయండి అంటున్నారు. మరి ఇక్కడ చూస్తేనేమన్నా తల్లి ఏమన్నా కుమార్తెని ఆశీర్వదించారు కానీ కుమారుడిని ఆశీర్వదించలేదు. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే విజయలక్ష్మి గారు కుమారుడిని ఆశీర్వదించడం కోసం ఇష్టపడలేదు, కుమారుడికి మద్దతు తెలియజేయటం విషయంలో కూడా ఆమెకి ఇష్టం లేదు. ఓన్లీ కుమార్తె వైపే రాజశేఖర రెడ్డి గారి వారసత్వం లేదా వాళ్ళందరూ కూడా ఆ బిడ్డకే కుమార్తెకే ఉండాలని చెప్పని ఆమె తెలియజేశారు. దీనిని బట్టి అర్థం కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి సపోర్ట్ కానీ చెల్లెళ్ళ సపోర్ట్ కానీ ఆ కుటుంబ సభ్యుల సహకారం కానీ లేకుండా పోయింది. ఓన్లీ ఇకన అంటే 2019 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి మొన్న 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే రాజకీయ పరంగా షర్మిల, రెండో వ్యక్తి ఎవరయ్యారంటే వైఎస్ విజయలక్ష్మి. మరి వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి ఆశీర్వదించకుండా కూడా దూరంగా పోరాడుతున్నారు. అంటే ఇప్పుడు షర్మిల మాట్లాడినటువంటి ప్రతి వ్యాఖ్యను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి విమర్శను కూడా వైఎస్ విజయలక్ష్మి గారు సపోర్ట్ చేశారు. అంతే కదా? అంతే, అదే అర్థం. దాని అర్థం అదే కదా. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఇంట్లో తల్లి సహకారం, తల్లి ఆశీర్వచనాలే లేవు అని అంటే కుటుంబంలోనే అమ్మ ప్రేమించినటువంటి కుమారుడు ఉన్నారు. విజయలక్ష్మి గారు ప్రేమిస్తుంటారు, నో డౌట్, దాన్ని ఎవరు కాదంటారు. కానీ ఈ ఎన్నికల సందర్భంగా
కుమార్తెకు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసుకున్న తర్వాత, లేదా కుమార్తెకు జరుగుతున్నటువంటి పరిణామాలను అంచనా వేసుకున్న తర్వాత కుమారుడికి మద్దతు తెలియచేయకూడదు అని భావించి కుమారుడి యొక్క పనితీరు, కుమారుడి యొక్క వ్యవహారం, కుమారుడి యొక్క కుటుంబ బాంధవ్యాల విషయంలో వ్యవహరించాల్సినటువంటి విధానం, కుమారుడి యొక్క చెల్లికి చేయాల్సినటువంటి సహాయ సహకారాలు, కుమారుడు తల్లి విషయంలో చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి అంశాలు, వీటన్నిటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్రమంగా లేరు అనేటువంటి భావనతోటే వారు ఆ వీడియోని రిలీజ్ చేశారు, కూతురు వైపుకి రిలీజ్ చేశారు. దీన్ని బట్టి చాలా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, రాజకీయంగా ఇక ఇది చాలా పెద్ద నష్టదాయకమైనటువంటి అంశం, కుటుంబ పరంగా నష్టదాయకమైన అంశం. ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి రాజుగారు? వాళ్ళు ఫ్యామిలీ మ్యాటర్ అనుకోరు, ఫ్యామిలీ మ్యాటర్ అని అనుకోరు. ఫ్యామిలీ మ్యాటర్ ఎప్పుడు అనుకుంటారంటే ఇంట్లో ఉంటే అది ఫ్యామిలీ మ్యాటర్, ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మ్యాటర్ కాదు, ఇప్పుడు మీ టీవీల ముందుకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ మ్యాటర్ కాదు, ఇక్కడ పొలిటికల్ దాంట్లో జరుగుతున్నప్పుడు, ఈ అంశాలు జరుగుతున్నప్పుడు ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు. ఇక్కడ ఏంటి అని అంటే, నువ్వు ముందు మీ తల్లి ఆశీర్వదించలేదు, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించమంటున్నావు. నీ తల్లి ఆశీర్వదించినట్లయితే మేము ఆశీర్వదించడానికి బాగుండేది. నీ తల్లే నిన్ను నమ్మనప్పుడు, నీ తల్లే నీ సహకరించినప్పుడు, నీ తల్లే నీ విషయంలో దూరంగా ఉన్నప్పుడు, నీ తల్లే నిన్ను నమ్మనప్పుడు మేము ఎలా ఆశీర్వదిస్తాము, మేము ఎలా స్వీకరిస్తాము అనేటువంటి వాటి విషయంలో వారు కొంత అసంతృప్తిని కానీ కొంత ఆ బాధను కానీ వ్యక్తం చేసినట్లే కదా. బాబు కొంచెం ఆ విజువల్స్ కాస్త మంచి తీసేయండి అమ్మా. ఓకే రైట్, ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటి అంశం. ఇక సరే, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి సరే, వాళ్ళ కుటుంబ వివాదం విషయంలో ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య జరిగినటువంటి పరిణామాలు, తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషను, తర్వాత జరిగిన పరిణామాలు, సునీత సైతం అనేక వ్యాఖ్యలు, నిన్న సౌభాగ్యమ్మ గారు కూడా మాట్లాడడం జరిగింది. వారే మాట్లాడారు, బయట క్యాంపెయినింగ్కి వచ్చి షర్మిల, సునీత గారు, మధ్యలో సౌభాగ్యమ్మ గారు కూడా మాట్లాడడం జరిగింది. వారేం మాట్లాడారు? అదే మీరు తప్పకుండా న్యాయం చేయండి, షర్మిలకి మీరు ఓటు వేయండి, మీరు ఓటు అనే పదం తేకుండా మాట్లాడండి. ఓకే, మీరు షర్మిలకి సపోర్ట్ ఇవ్వండి, మీరు ఓటు అనే పదం రాకుండా మాట్లాడండి. ఓకే, లేదంటే ఎన్నికల కమిషన్కి నేనే కంప్లైంట్ చేసి మీ మీద మిమ్మల్ని మద్దతు ఇవ్వండి, కఠినంగా శిక్షించేందుకు నేనే రావాల్సి వచ్చింది. ఓకే సార్, ఎందుకంటే ఎన్నికల నిబంధనలు అనుసరించి మనం పాటిద్దాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని బాధ్యతతో కాపాడేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. సరే, ఇక్కడ ఎపిసోడ్లో వివేక కేసు, ఆ కేసు చుట్టూతే కదా ఇప్పుడు రాజకీయం, అంతే. ఆ కేసు చుట్టూతే కదా వివాదం, ఆ కేసు చుట్టూతే కదా ఇప్పుడు ఆ ఎన్నిక, ఆ కేసు చుట్టూతే కదా ఇప్పుడు కుటుంబ గొడవలు, ఆ కేసు చుట్టూతే కదా ఇవన్నీ. అంటే ఇక్కడ వైఎస్ విజయలక్ష్మి గారు చెప్పిన ఒకే ఒక్క పాయింట్తో మొత్తం, అంటే సునీత మాట్లాడిన ప్రతి పాయింట్ని, షర్మిల మాట్లాడిన ప్రతి పాయింట్ని విజయలక్ష్మి గారు సపోర్ట్ చేశారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మా చంటి పిల్లవాడు అంతేనంది, చంటి పిల్లవాడు చిన్నపిల్లవాడు, మా చిన్నపిల్లవాడు మా చిన్నపిల్లవాడు మా చిన్నపిల్లవాడు అని చెప్పారు ఏదైతే ఉన్నారో, దాన్ని ఆమె కూడా అంగీకరించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా హైట్ ఉన్నాడండి, చిన్నపిల్లవాడు అంటే ఎట్లా కుదిరిద్ది? అంటే అమాయకుడు అని, యువకుడు అని చెప్పడంలో తప్పులేదు. యువకుడు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని చెప్పడం తప్పులేదు. చిన్నపిల్లవాడు అని చెప్పాలని ప్రయత్నం చేయటం అని అంటే 2 సార్లు ఎంపీ అండి ఆయన, 2 సార్లు ఎంపీ. సరే, అందుకని ఎవరు కూడా ఆ అంశాన్ని ఎవరు కూడా స్వాగతించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని ఎవరు కూడా స్వాగతించలేదు. సరే, ఇక మనం ఎటు వెళ్ళాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇటు పక్కన తల్లి చెల్లి వ్యతిరేకిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఎవరండి? భార్య తరపున బంధువులేనా, మరి ఎవరు లేరంటారా? అంటే అక్కడ అందరితో ఆగలేదు కదా, అందరితో ఆగలేదు కదా. నిన్న సునీత ఏమన్నది, భారతి గారు మీరు చంపితే షర్మిలను నన్ను మీరు చంపుతారు, మీరు సింగిల్ మ్యాన్ లీడర్షిప్ చేయాలనుకుంటున్నారు, మీరు చంపుతారని తెలిసి నా ఆస్తుని కూడా నా పిల్లల మీద రాసి పెట్టానని కూడా మాట్లాడారు. ఎంత పెద్ద విషయం అండి, ఎంత స్ట్రాంగ్ కామెంట్ అండి అది. రాసి పెట్టానని చెప్పాను అన్నారు. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశాన్ని. అంటే అంతటి కుటుంబ కలహాలు నడుస్తున్నాయి,
ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మీ ఇంట్లో సొంత వదినల మీద సొంత కుటుంబ సభ్యుల మీద హత్యల గురించి, గొడ్డళ్ళ గురించి, మర్డర్ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ మనం ఊహించినటువంటి అంశాలు ఇవి. అంటే ఇప్పుడు ఈ బయటకు వచ్చినాయి. ఈ బయటికి రాకుండా ఇంకా ఎన్నో అంశాలు దీని వెనక దాగి ఉన్నాయి. అవన్నీ బయటికి రావాలి అని అంటే అందుకు కొంత సమయం పడుతుంది. కానీ చాలా అంశాలు దీని వెనక దాగి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. సరే, మనం ఆ అంశం విషయంలో సరే వాళ్ళు ఎలా అనుకున్నా ఓకే, మొత్తానికి ప్రచార పర్వం ముగిసింది.